కల్తీ ఆహారానికి విద్యా కుసుమం మృత్యువొడిలోకి చేరింది. కొమరంభీం జిల్లాలోని వాంకిడి మండలం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలోని 9వ తరగతి చదువుతున్న చౌదరి శైలజ ఫుడ్ పాయిజన్ బారిన పడి వెంటిలేటర్పై మృత్యువుతో పోరాడుతూ చివరికి కన్నుమూసింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థిని సొంత గ్రామమైన డాబా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుమార్తె మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో కొమరంభీం జిల్లాలోని హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఒక్కసారిగా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలతో నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కల్తీ రాక్షసికి బలైపోయిన విద్యార్థిని శైలజ స్వగ్రామం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమయ్య. ఆహార కల్తీతోటి మరి ఏదైతే కొమరంభీం జిల్లాలోని వాంకిడి మండలం డాబా ఏదైతే బాలికల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలోని విద్యార్థి మరి 22 రోజులుగా వెంటిలేటర్పై మరి చావు బ్రతుకు మధ్యలో కొట్టుమిట్టాడుతూ మరి నిన్న తుదిశ్వాస విడవడం జరిగింది. దాంతో మరి ఏదైతే విద్యార్థిని స్వంత గ్రామమైన దాబాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి మరణంతో ఒక్కసారి తల్లిదండ్రుల మరి అర్ధనాదాలు మిన్నంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆశ్రమ పాఠశాలలో గత నెలలోని మరి ఏదైతే 29వ తారీఖు మరి ఫుడ్ పాయిజన్ తోటి 63 మంది మరి ఏదైతే అస్వస్థతకు గురైన సందర్భంలో మరి కొంతమంది పూర్తిగా ఆరోగ్యంతో తిరిగి వెళ్ళారు. ఏదైతే ముగ్గురు బాలికలు మాత్రం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్కు చేరుకున్నారు. అందులో ఇద్దరు మరి ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్న మరి ఏదైతే చౌదరి శైలజ మాత్రం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరి నిన్న కన్నుమూసిన సంగతి అంతా తెలిసిందే. దీంతో కొమరంభీం జిల్లాలోని హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. పోలీసులు ముందస్తుగా నిన్నటి నుంచే మరి ఏదైతే మరి నాయకులను విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా బైండర్తో పాటు మరి గృహ నిర్బంధాలు కట్టడి చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే వాంకిడి మండల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కల్తీ ఆహారం తినడం వల్లనే మరి విద్యార్థి చనిపోయిందన్నట్టుగా విద్యార్థి సంఘాలతో పాటు మరి ఏదైతే ఇప్పటికే మరి వాంకిడి మండలాన్ని సందర్శించడానికి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా వాపుతున్నారు. ఈ చనిపోవడానికి కారణం ప్రభుత్వమే అని, ఇది ప్రభుత్వ హత్యగా గుర్తించి ఏదైతే విద్యార్థిని తల్లిదండ్రుల కుటుంబానికి మరి ఎక్స్గ్రేషియాతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మరి అదేవిధంగా మరి నివాస గృహాన్ని కూడా ఇవ్వాలి. దీనికి బాధ్యులైన ఎవరైతే ఐటీడీఓ పీఓతో పాటు ఏటీడీఓ అదేవిధంగా సంబంధిత అధికారులను దీనిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని మరి డిమాండ్ చేసిన సందర్భం ఉంది. మొత్తం మీద ఏదైతే కొమరంభీం జిల్లాలో పూర్తిగా పోలీస్ బందోబస్తు మధ్య కేవలం ఆ ఊర్లోకి మీడియాను కూడా మరి ఏదైతే అనుమతించడం లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థి చనిపోవడానికి ఫుడ్ పాయిజన్ కారణం అన్నప్పటికీ కూడా ఏదైతే జరిగిన రోజు కాకుండా తెల్లవారుజామున మరి నమూనాలు సేకరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నట్టుగా విద్యార్థి సంఘాలు అయితే వాపోతున్నాయి. మొత్తానికి ఒక విద్యా కుసుమం మరి ఏదైతే కన్ను మూసింది, మృత్యు ఒడిలోకి పోయిన సంఘటనలు మరి కొమరంభీం జిల్లాలోని వాంకిడిలో మరి ఏదైతే విద్యార్థినికి సంబంధించి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని విద్యార్థి సంఘాలతో పాటు ఏదైతే తల్లిదండ్రులు అదేవిధంగా నాయకులు వాపోతున్నారు. దీనిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద ఇప్పుడు ఏదైతే దాబా గ్రామంలోనికి విద్యార్థిని మృతదేహం మరి ఈ ఉదయమే వారి గ్రామంలోకి పోయింది. మొత్తం కట్టుదిట్ట మధ్య మరి వాంకిడిలోని వారి స్వంత గ్రామంలో కట్టుదిట్టమైన భద్రత ఉందని చెప్పవచ్చు.